వ్యవసాయ శాఖ పరిధిలోని కార్పొరేషన్ల పనితీరుపైన సెక్రటేరియట్లో సమీక్ష నిర్వహించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. లక్ష్యాలకు అనుగుణంగా అవి పనిచేస్తున్నాయో లేదో అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్పొరేషన్ల ఆర్థిక పరిస్థితులు, రుణాలు, ఆస్తులపై పూర్తి స్థాయిలో నివేదిక అందించాలని ఆదేశించారు. కొంతకాలంగా నిర్దాక్షిణ్యంగా మారిన ఆగ్రోస్ సంస్థను పునరుద్ధరించడానికి కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ శాఖకు అనుబంధంగా చాలా కార్పొరేషన్లు ఉన్నాయి. అందులో కొన్ని నిరుపయోగంగా మారాయి. కొన్ని కార్పొరేషన్లపైన పని ఒత్తిడి పెరిగింది. కొన్ని కార్పొరేషన్లు అందులోని ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నాయి. మరోవైపు ఒకే పనిని 3-4 కార్పొరేషన్లు చేస్తున్నాయి. ఇంకొన్ని కార్పొరేషన్లు సంబంధం లేదని పనులు చేస్తున్నాయి. ఇక దీంతో కార్పొరేషన్ల పనితీరుపైన సమీక్ష నిర్వహించారు మంత్రి తుమ్మల. పని భారంతో పాటు ఇతర విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్పొరేషన్లు రైతులకు సేవలు అందించేలాగా చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ పరిధిలోని కార్పొరేషన్ల పనితీరుపైన సెక్రటేరియట్లో సమీక్ష నిర్వహించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. లక్ష్యాలకు అనుగుణంగా అవి పనిచేస్తున్నాయో లేదో అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్పొరేషన్ల ఆర్థిక పరిస్థితులు, రుణాలు, ఆస్తులపై పూర్తి స్థాయిలో నివేదిక అందించాలని ఆదేశించారు. కొంతకాలంగా నిరార్థకంగా మారిన అగ్రోస్ సంస్థను పునరుద్ధరించడానికి కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ శాఖకు అనుబంధంగా చాలా కార్పొరేషన్లు ఉన్నాయి. అందులోని కొన్ని నిరుపయోగంగా మారాయి. కొన్ని కార్పొరేషన్లపైన పని ఒత్తిడి పెరిగింది. కొన్ని కార్పొరేషన్లు అందులోని ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నాయి.